హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మదతో మాట్లాడడం కోసం వేదవతి అయితే తెగ ప్రయత్నం చేస్తుంది. కానీ నర్మద గతంలో తనని అన్న మాటల్ని, అలాగే తన కొట్టిన దెబ్బల్ని పదే పదే దెప్పుతూ ఇక వేదవతితో అంటూ ఉంటుంది. వేదవతి, అబ్బా నేనేమి అదంతా కావాలని చేయలేదు కదే, తెలియకే చేశాను కదా, నన్ను అర్థం చేసుకో. నువ్వలా మాట్లాడకుండా మూతి ముడుచుకుంటూ ఉంటే నాకు ఏదోలా ఉంటుంది. ప్లీజే నాతో మాట్లాడవే అంటూ ఇక వేదవతి అయితే నర్మదని అడుగుతూ ఉంటుంది. ఇక నర్మద వేదవతి మాటలకి నవ్వేస్తుంది. అలా ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో కిచెన్లోకి రాబోతున్న వల్లి అయితే వాళ్ళిద్దరూ అలా కిలకిలా నవ్వుకుంటూ మాట్లాడడం చూసి కోపంగా రగిలిపోతుంది. ఇక అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. నా గురించి ఇంట్లో అందరికీ చెప్పి నన్ను అందరి దగ్గర శత్రువుని చేసావు కదా, చెప్తా నీ పని. నన్ను నా భర్తని విడగొట్టావు కదా, నిన్ను నీ భర్తని విడతీస్తాను, అలాగే అందరి ముందు నిన్ను శత్రువుని చేస్తాను అంటూ ఇక వల్లి అయితే అద్దంలో తనని తాను చూసుకుంటూ కోపంతో రగిలిపోతుంది. ఇంతలో చందు అయితే లోపలికి వస్తాడు. ఒక్కసారిగా చందుని చూసిన వల్లి ఇక ఉలిక్కి పడి పక్కకి జరిగి నుంచుంటుంది. ఇక చందు అయితే వల్లిని గదిలో చూసి, నేనున్నప్పుడు నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి, ఏయ్ బయటికి పో అంటూ ఇక చందు అయితే వల్లిని చాలా అసహించుకుంటాడు. ఒక్కసారిగా వల్లి, బా తప్పైపోయింది బా, నన్ను క్షమించు బా, ఇదంతా నేను కావాలని చెయ్యలేదని చెప్పాను కదా బా, మా అమ్మ చెప్పమంటేనే చెప్పాను బా, నీకు దూరంగా ఉండలేకే అలా చేశాను బా అంటూ ఇక వల్లి అయితే చందుతో చెప్పబోతూ ఉంటే, చందు, ఏయ్ ముట్టుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు ముట్టుకుంటున్నావు? చూడు, నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. నీ మాట వింటుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ముందు వెళ్ళిక్కడి నుంచి. నువ్వు ఇంకా నీ మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూస్తున్నావేమో. నేను జీవితంలో నమ్మను. వెళ్ళు అంటూ చందు అయితే చాలా గట్టిగా వల్లి మీద అరుస్తాడు. ఒక్కసారిగా వల్లి చందు మాటలకి ఇక చాలా బాధపడుతూ బయటికైతే వెళ్ళిపోతుంది. అలా వల్లి బయటికి వెళ్లడంతో బయట వేదవతి అలాగే నర్మద, ప్రేమ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండడం చూసి ఇక మరింత కుమిలిపోతూ బయటికైతే వెళ్ళిపోతుంది. ఇక వల్లి అలా బాధపడుతూ బయట కూర్చోవడం చూసిన రామరాజు, అమ్మా వల్లి, ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడగడంతో, ఏం లేదు మావి గారు, ఏం లేదు, మీకు మంచినీళ్ళు తెమ్మంటారా అని అంటుంటే ఇక రామరాజు వల్లి బాధని అర్థం చేసుకుని, రేయ్ పెద్దోడా అని గట్టిగా పిలవడంతో ఇక చందు అయితే బయటికి వస్తాడు. రేయ్ పెద్దోడా, ఇప్పటికే వల్లి కడుపులో బిడ్డని పోగొట్టుకుని చాలా బాధపడుతుంది. చూడు, తనని ఒంటరిగా వదిలిపెట్టద్దు. అలాగే తను బాధపడుతుంటే నువ్విలా ఏం పట్టనట్టు దూరంగా ఉండడం ఏమాత్రం కూడా బాగాలేదు. చూడు, అమ్మాయిని అలా బయటికి తీసుకెళ్ళు, కాస్త అన్నీ మర్చిపోతుంది అని అనడంతో ఇక చందు అయితే, లేదు నాన్న, నాకు పనుంది, మిల్లుకి లోడ్ వస్తుంది, ఇప్పుడు నేను వెళ్ళాలి, తనని బయటికి తీసుకెళ్తాం అస్సలు వీలుపడదు అని అంటుంటే, రే పెద్దోడా, ఏంట్రా నువ్వు ఇలా మారిపోయావు? మిల్లుకే కదా వెళ్ళాలి, నేనెళ్తాను, నువ్వు అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళు అని చెప్పడంతో, అయ్యో నాన్న, ఈ వయసులో మీరెందుకు మిల్లుకు వెళ్ళడం? అయినా నేను వెళ్తానని చెప్పాను కదా. తనకి అంతగా మనసు బాగోకపోతే తన తోకుండేదిగా ఆ సుకన్య, తనని రమ్మని చెప్పండి, తనతో కలిసి గుడికి వెళ్ళమని చెప్పండి అంటూ చందు అయితే చాలా సీరియస్గా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక చందు మాటలకి వల్లి మరింత బాధపడుతుంది. అది చూసిన రామరాజు, అమ్మ వల్లి, పెద్దోడేదో పనిలో ఉన్నాడు, నువ్వదేం మనసులో పెట్టుకోకు, అంతగా కావాలంటే నిన్ను గుడికి నేను తీసుకెళ్తాను అని అంటుంటే, అయ్యో వద్దు మావయ్య గారు, నేను బాగానే ఉన్నాను, మీరు ఇప్పుడే బయట నుంచి వచ్చారు కదా, మీరు లోపలికి పదండి అంటూ ఇక వల్లి కూడా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. కానీ నర్మద చేసిన పనికి వల్లి మనసు పదే పదే గుర్తుకొచ్చి
మరింత బాధ పెడుతుంది. ఇక వల్లి అలా బాధపడ్డం చూసిన నర్మద ప్రేమ వల్లి దగ్గరికెళ్ళి, చూడు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు అందరితో ప్రేమగా ఉండడం నేర్చుకో. మళ్ళీ కుట్రలు కుతంత్రాలు అంటూ మీ అమ్మ చెప్పిందంతా చేశావంటే ఈసారి ఎవ్వరు చెప్పినా బావగారు అస్సలు ఆగరు. మావయ్య గారికి ఖచ్చితంగా నీ గురించి నిజం చెప్పే తీరుతారు అంటూ ఇక వల్లికి నర్మద అలాగే ప్రేమ చెబుతూ ఉంటే ఆ మాటలకి వల్లి ఇంకా ఏడుస్తూ, చూడండి, ఇంతవరకు నేనేం చేసినా అది మా అమ్మ చెప్తేనే చేశాను. నేనెప్పుడు కూడా నా అంతటి నేనుగా ఏ తప్పు చెయ్యలేదు. మీరు నా గురించే ఆలోచిస్తున్నారని తెలియక మేమీదే సానా కుట్రలు చేశాను. ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు చెయ్యను అంటూ ఇక వల్లి అయితే నర్మద ప్రేమ చేతులు పట్టుకుని, చూడండి, ఇవి చేతులు కాదు, మీ కాళ్ళు అనుకోండి. నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక వల్లి అయితే నర్మద ప్రేమల చేతులు పట్టుకుని క్షమాపణలు అడుగుతూ, చూడండి, బా అంటే నాకు పంచ ప్రాణాలు. బా లేకపోతే నేను బతకలేను. నా నుంచి బా దూరంగా ఉండుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి మళ్ళీ బా నాతో ఎప్పట్లాగా సంతోషంగా ఉండేలా నాకు కాస్త హెల్ప్ చేస్తారా అంటూ వల్లి అయితే వాళ్ళిద్దరినీ సహాయం అడగడంతో ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ఏంటి, నిన్ను బావగారిని కలపడానికి మేము సహాయం చేయాలా? ఇది చాలా విచిత్రంగా ఉంది. నువ్వెప్పుడు ఎదుటివారి కాపురాల్ని ఎట్లా కూల్చాలా అని ఆలోచిస్తావు. అట్లాంటిది నీ కాపురాన్ని చక్కదిద్దడం కోసం మా సహాయాన్ని అడుగుతున్నావా? ఇది కనుక మీ అమ్మ భాగ్యం వింటే నీకు మామూలుగా ఉండదు మరి అంటూ ప్రేమ అయితే ఇక వల్లితో అంటుంటే, వల్లి, చూడు నర్మద, ప్రేమ ఎట్టా మాట్లాడుతుందో. నేను చేసిన తప్పుకి సానా పశ్చాత్తాపడుతున్నాను. అట్టాగే మీ అందరితో ప్రేమగా ఉండాలనుకుంటున్నాను. కానీ మీరెవరూ నా మనసుని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను మా అమ్మతో అస్సలు మాట్లాడట్లేదు అంటూ ఇక ప్రేమ గురించి నర్మదతో మాట్లాడుతూ వల్లి ఒక్కసారిగా ఏడుస్తుంది. ఇక వల్లి ఏడుపుని చూసిన నర్మద, అక్క ఊరుకో, బాధపడకు. ప్రేమ, ఇంతకు ముందు వల్లి అక్క వాళ్ళమ్మ చెప్పిందల్లా చేసి ఇదిగో ఇలా అందరి ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకుంది. ఇకపై అలా చేయనని చెప్తుంది కదా, తనకి ఆఖరి అవకాశంగా ఇచ్చి చూద్దాం. అలాగే బావగారితో మేం మాట్లాడతాం. నువ్వు ఇలా మరీ ఎక్కువగా బాధపడకు అంటూ ఇక నర్మద అయితే వల్లికి కాస్త గట్టిగానే చెప్తూ అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక వల్లి నర్మద మాటలు విని, నాకు కావాల్సింది కూడా అదే కదా, నువ్వు నన్ను నమ్మాలి. నువ్వు నన్ను నమ్మితేనే కదా నేను నీ కాపురాన్ని అలాగే నిన్ను చెడగొట్టేది అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుంటూ, ఇప్పటి వరకు భాగ్యం చెప్పిన వల్లి ఈ వల్లి చేసింది. కానీ ఇకపై ఈ వల్లి ఎవ్వరు చెప్పింది చేయదు, నాకు తోసిందే చేస్తుంది అంటూ ఇక వల్లి అయితే ఏదో గట్టి ప్లానే చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక వేదవతి అయితే కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఇక వల్లి, అత్తయ్యగారు ఏదన్నా సహాయం చేయమంటారా అని అడగడంతో, వద్దు తల్లి వద్దు, నువ్వు ఎట్లాంటి సహాయం చేయనక్కర్లేదు. చూడు, నన్ను ప్రశాంతంగా వంట చేసుకొనివ్వు. ఇంకొకసారి కిచెన్లోకి అడుగు పెట్టావంటే ఊరుకోను. మళ్ళీ నువ్వు చేసే ఆ వంట ఎవరు తింటే వాళ్ళకేం జరుగుతుందా అని నేను భయపడి చావాలి అంటూ ఇక వేదవతి అయితే వల్లిని అంటుంటే ఒక్కసారిగా వల్లి, అదేటత్తయ్య గారు అట్టా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. ఇప్పుడు మీ అందరి దగ్గర బుద్ధిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ మీరే నన్ను నమ్మట్లేదు అంటూ ఇక వల్లి ఏడవడం మొదలు పెట్టడంతో ఒక్కసారిగా వేదవతి, ఏయ్ నోర్మోయ్, ఏంటా ఏడుపు? ఇంకా నువ్వేమన్నా చిన్న పిల్లననుకుంటున్నావా? చూడు, మారిపోయాను అని ఎదుటి వాళ్ళు నమ్మాలి అంటే ఇలా ఏడిస్తే నమ్మరు. నువ్వు వాళ్ళతో ఉండే ప్రవర్తన పట్టించి నిన్ను వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయినా ఉన్నట్టుండి నువ్వు మారిపోయాను అని
చెప్పడం కాదే, మారినట్టుగా అందరినీ నమ్మించవే అంటూ ఇక వేదవతి అయితే వల్లికి బలంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అందరూ కూడా తనని అలా చీదరించుకోవడం, అసహ్యించుకోవడం చూసి ఇంకా చాలా బాధపడుతుంది. కానీ అందరి మనసుల్ని గెలుచుకోవాలి, అలాగే తను మారిపోయాను అని చెప్పి అందరూ నమ్మాలంటే ఏం చేయాలి అంటూ ఇక వల్లి అయితే ఆలోచించడం మొదలు పెడుతుంది. ఉన్నట్టుండి వల్లికి భాగ్యం నుంచి ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా ఫోన్ చూసిన వల్లి చాలా కోపంగా, నీకు ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకిట్ట ఫోన్ చేసి విసిగిస్తావు అంటూ ఇక వల్లి అయితే కోపంతో భాగ్యం మీద అరుస్తూ ఉంటే ఇక భాగ్యం, అదే తమ్ముడు అట్టా మాట్లాడుతున్నావు, నేను నీ కన్న తల్లినే, నీకోసం ఫోన్ చేయొద్దు అంటే ఎలా చెప్పు అంటూ ఇక వల్లిని అడుగుతూ ఉంటే, చూడు ఇప్పటికే నీ వల్ల నా కాపురం సెడిపోయింది, నా భర్త నన్ను అసహించుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఒక శత్రువుని చూసినట్టు సొత్తున్నారు, ఒక మావయ్య గారు తప్పించి ఇంట్లో అందరూ కూడా నన్ను అసహించుకుంటున్నారు, దీనంతటికి కారణమెవరు, నువ్వు కదా చెప్పు, వద్దు అన్నా ఇట్టా మోసాల మీద మోసాలు చేస్తూ వచ్చి నా కాపురాన్ని సర్వనాశనం చేశావంటూ ఇక వల్లి అయితే తల్లి మీద గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇదంతా దొంగచాటుగా వింటున్న ఇక నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేశావంటే సంపేస్తాను, అక్కడికొచ్చి సంపేస్తాను, తల్లిని సంపానన్నా సెడ్డ పేరు నాకొద్దు, పెట్టే ఫోను అంటూ ఇక వల్లి అయితే కాల్ కట్ చేస్తుంది. ఇక ప్రేమ నర్మదతో, అక్క నిజంగానే ఈ వల్లి మారిపోయిందంటావా, లేకపోతే మారిపోయినట్టుగా నటిస్తుందంటావా అంటూ ఇక నర్మదని అడుగుతూ ఉంటే, నర్మద చూడు ప్రేమ, నిజంగా వల్లి అక్క మారిపోతే మనం సంతోషించడమే కదా, కానీ వల్లి అక్క అంత ఈజీగా మారే మనిషి కాదు, తను కేవలం ఇప్పుడు అందరి దగ్గర మారిపోయానని నమ్మించడం కోసమే ఇలా చేస్తుందేమోనని చిన్న అనుమానం అంటూ ఇక నర్మద అయితే మాట్లాడుతూ, చూద్దాం ఒకవేళ నిజంగానే వల్లి అక్క మారిపోతే అంతకంటే సంతోషించే విషయం ఇంకేముంటుంది అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉన్న పలంగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక ప్రేమ అయితే నర్మదని పట్టుకుని, అక్క అత్తయ్య, మావయ్య, బావగారు అంటూ గట్టిగా అరవడంతో ఇక అందరూ కూడా పరుగున అక్కడికైతే వస్తారు. ఇక కళ్ళు తిరిగి పడి ఉన్న నర్మదని చూసి, నర్మదా ఏమైందే, ఉన్నట్టుండి ఇలా పడిపోయావేంటే, ఏ నర్మదా అంటూ ఇక వేదవతి అయితే నర్మదని లేపుతూ ఉంటే ఇంతలో అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సాగర్ నర్మదని చూసి, నర్మదా అంటూ తన చేతిలో ఉన్న క్యారియర్ని కింద పడేసి పరిగెత్తుకుంటూ నర్మద దగ్గరికి వెళ్తాడు. ఇక నర్మద అలా ఉండడం చూసి ఏమైంది అన్నట్టుగా ప్రేమని అడుగుతుంటే ఇక ప్రేమ, ఏమో అదే అర్థం కావట్లేదు బావగారు, ఇప్పటి వరకు నాతో బాగానే మాట్లాడింది, కానీ ఉన్నట్టుండి ఇలా స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పడంతో ఇక వేదవతి తన మనసులో, ఎన్ని రోజులు నేను తనని అసహించుకుని చీదరించుకుని నా మాటలతో చాలా బాధ పెట్టాను, అలాగే సరేనా భోజనం కూడా పెట్టలేదు, అందుకేనేమో ఈ గవర్నమెంట్ కొడలు ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి తన మనసులో అనుకుంటూ, రే చిన్నోడా త్వరగా డాక్టర్కి ఫోన్ చేయరా, నర్మద లేవట్లేదు అని అంటుంటే ఇక ధీరజ్ అయితే డాక్టర్కి కాల్ చేసి పిలిపిస్తాడు. ఇంకా డాక్టర్ రావడంతోనే నర్మదని చెకప్ చేసి తనకి పర్సనల్గా చెక్ చేయాలి, తనని ఆ రూమ్కి షిఫ్ట్ చేయండి అని చెప్పడంతో ఇక సోఫాలో ఉన్న నర్మదని ఒక గదిలోకైతే షిఫ్ట్ చేస్తారు. అక్కడ నర్మదని చెకప్ చేసిన తర్వాత నర్మదతో డాక్టర్ కొద్దిసేపు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంతా మాట్లాడిన తర్వాత డాక్టర్ అయితే బయటికి వస్తుంది. ఒక్కసారిగా అక్కడే ఉన్న వేదవతి అలాగే ప్రేమ చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నా కోడలికి ఏమైంది, తనిప్పుడు బాగానే ఉంది కదా, తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది, తను సరిగా భోజనం చేయకే కదా అంటూ ఇక ఇద్దరు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి డాక్టర్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక డాక్టర్, చూడండి ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు, మీరనుకున్నట్టు తనకి ఏమీ జరగలేదు, తను పడిపోవడానికి కారణం భోజనం లేకపోవడం వల్ల కాదు, తను ఇప్పుడు తల్లి కాబోతుంది, తనకి 3వ నెల అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి అయితే, డాక్టర్ ఏమంటున్నారు, నా కోడలు తల్లి కావడమేంటి అని అంటుంటే, అవునండి మీ కోడలే తల్లి కాబోతుంది
అని అంటుంటే పక్కన ఉన్న ప్రేమ, అత్తయ్య మీకు డాక్టర్ చెప్పింది అర్థం కానట్టుంది. ఇప్పుడు అక్క తల్లి కాబోతుంది అంటే మీరు నానమ్మ అవుతున్నారు అని చెప్పడంతో, ఏంటి నేను నానమ్మనవుతున్నానా అంటూ ఒక్కసారిగా వేదవతి చిన్నపిల్లలాగా ఎగిరి గంతేస్తుంది. అలాగే అక్కడ ఉన్న సాగర్ దగ్గరికెళ్ళి, రే నడిపోడా, నేను నానమ్మని కాబోతున్నాను అంటే నువ్వు తండ్రివి కాబోతున్నావు అంటూ, ఏమండోయ్ రామరాజు గారు అంటూ ఇక రామరాజు దగ్గరికెళ్ళి గట్టిగా పిలుస్తుంది. ఉన్నట్టుండి గదిలో ఉన్న రామరాజు చాలా అంటే చాలా కంగారుగా బయటికి వచ్చి, భుజమా ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఇంకెలా మాట్లాడాలో తెలియదు కాబట్టి చూడండి రామరాజు గారు, ఇంకొద్ది రోజుల్లో ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు, భుజమా ఏంటిది, పక్కనే వల్లి ఉంది, తను బాధపడుతుంది, అసలు ఏమైంది నీకు, వల్లి కడుపులో ఉన్న బిడ్డ లేదు కదా ఇప్పుడు అంటూ ఇక రామరాజైతే వేదవతిని అడుగుతూ ఉంటే, ఇక అక్కడే ఉన్న ప్రేమ, ధీరజ్, నాన్న అమ్మ చెప్తుంది పెద్దదిని గురించి కాదు, చిన్నదిని గురించి, నర్మదొదిన తల్లి కాబోతుంది, అదిగో ఇప్పుడే డాక్టర్ వచ్చి చెకప్ చేశారు అని చెప్పడంతో ఇక రామరాజైతే, ఏంటి నడిపొడు తండ్రి కాబోతున్నాడా అంటూ ఇక రామరాజైతే చాలా సంతోషంగా ఇంకా నర్మద దగ్గరికి వెళ్ళబోతూ మధ్యలో ఉన్న గీత గుర్తొచ్చి అక్కడే ఆగిపోతాడు. ఇక సాగర్ అయితే రామరాజు అక్కడే ఆగిపోవడం చూసి, ఎక్కడ రామరాజు గారు ఆ గీత దాటి ఇక్కడికి వస్తాడా అనుకున్నాను, కానీ రామరాజు గారికి బాగానే గుర్తున్నట్టుంది ఆ గీత అవతల ఉండాలని. చూడండి, నా భార్య కడుపుతో ఉంటే సంతోషించాల్సింది నేను, మీరు కాదు. అయినా మేం మీకేం కానప్పుడు, అలాగే మీకు మాకు సంబంధం లేనప్పుడు నా భార్య కడుపుతో ఉందని మీరెందుకు అంతలా సంబరపడిపోతున్నారు అంటూ ఇక సాగర్ అయితే తన మాటలతో రామరాజు మనసుని బాధ పెడుతూ ఉంటాడు. ఇంతలో నర్మద బయటికి రావడంతో ఇక నర్మద సాగర్ మాటలకి, సాగర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, సంతోషంగా ఉండే టైంలో ఏంటి మాటలు అని అంటుంటే, చూడు నర్మద, ఈ టైంలో సంతోషించేది నేను, అలాగే మీ నాన్నగారు, అంతేగాని నీకోసం ఇంకెవరు సంతోషిస్తారు చెప్పు. చూడు, ఇప్పటికే మన మీద ఇక్కడ చాలా మందికి పీకల దాకా కోపం ఉంది. ఎప్పుడెప్పుడు మనల్ని ఇంటి నుంచి బయటకు గంటేద్దామని ఎదురు చూసేవాళ్లే తప్ప నువ్వు, అలాగే మనకి పుట్టబోయే బిడ్డ గురించి ఆనందపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు అనవసరంగా వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకు. అలాగే ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఏ పని చేయడానికి లేదు, అన్నీ నేనే చూసుకుంటాను అంటూ ఇక సాగర్ అయితే నర్మదతో చెప్పి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక నర్మద, మావి గారు సాగర్ మాటలేమీ పట్టించుకోకండి అంటూ ఇక రామరాజు దగ్గరికి వెళ్తుంటే, రామరాజు చూడమ్మా, నువ్వు తల్లివి కావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. వల్లి బిడ్డని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ కడుపులో ఈ ఇంట్లో చిన్నపిల్లల కేరింతలు వినపడతాయా లేదా అని చాలా బాధపడ్డాను. కానీ ఇంత త్వరగా ఇంత మంచి శుభవార్తను చెప్పినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నడిపోని దగ్గరికి తీసుకుని హత్తుకోవాలని ఉంది అంటూ ఇక రామరాజు అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్తూ, భుజమ్మ కోడలికి ఏదైనా స్వీట్ చేసి పెట్టు అంటూ ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాడు. రామరాజు మాటలకి ఇక వేదవతి అయితే, ఏ నర్మదా, ఇంత పని చేశావేంటే, ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా ఎందుకే ఇలా చేశావు అంటూ ఇక వేదవతి అయితే నర్మదని అడుగుతూ ఉంటే, నర్మదా, ఏంటి నేను మీకు ఏమీ చెప్పలేదా? మీరు ఈ మధ్యన హోమ్ మినిస్టర్ కంటే ఎక్కువగా తెగ పెత్తనం చేశారు. పైగా నా మొహం చూస్తేనే అసహ్యం, నా మాటలు వింటుంటేనే చిరాకొస్తుంది, కంపరం పుడుతుంది అంటూ నన్ను కొట్టి చిరాగ్గా నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నట్టుగా మాట్లాడారు. మరి నేను వీటి గురించి మీతో చెప్పే టైం ఎక్కడుంది? పైగా ఇంట్లో జరిగిన గందరగోళానికి, జరుగుతున్న గొడవలకి నేను కూడా అన్నీ మర్చిపోయాను అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే ఇంతలో వల్లి అక్కడికొచ్చి, సెల్లై, నువ్విప్పుడు కడుపుతో ఉండడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై నిన్ను కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది.
నీకేం కావాలన్నా ఈ అక్కనడుగు అంటూ వల్లి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వేదవతి ఏం అక్కర్లేదు, ఎందుకు దాని కడుపుని ఎలా పోగొట్టాలానా, చూడు నర్మదకి ఏం కావాలన్నా అన్ని దగ్గరుండి మేమే చూసుకుంటాం, నువ్వేం చూసుకోనక్కర్లేదు, నువ్వు తన దగ్గరికి రాకపోతే చాలు, తనకి బిడ్డ పుట్టే వరకు నర్మద పనుల్లో నువ్వు చెయ్యి పెట్టకపోతే చాలు అంటూ ఇక వేదవతి అయితే వల్లిని చిరాక్ గసురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. ఇక చందు అయితే అమ్మా మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇట్లాంటి వాళ్ళని నర్మద పక్కకు కూడా రానివ్వద్దు అంటూ చందు కూడా ఇక వల్లి విషయంలో తన మనసులో ఉన్న మాటని బయట పెట్టడంతో ఒక్కసారిగా వల్లికి మరింత కోపం పెరిగిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ లో ఇక కడుపుతో ఉన్న నర్మద బిడ్డని వల్లి ఎట్లా చంపబోతుంది, అలాగే తన చేతికి మట్టంటకుండా ఇక వల్లి ఇంట్లో నర్మద ప్రేమాలని ఎలా బయటికి గెంటైపోతుంది. ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.